ఎప్పుడు బయలుదేరుతారు? ఎప్పుడు వెళ్తారు? మీకు ఒక విషయం చెప్పాలి. నేను టీవీ సీరియల్ ఆఫరు రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేశారా? ఆయన నాకు అర్థం కావట్లేదు. అంత మంచి ఆఫర్ని ఎందుకు రిజెక్ట్ చేశారు? నేను ఎన్ని ఆశలు పడ్డాను తెలుసా? మీరు ఆఫర్ వస్తే మీ సీరియల్కి వెళ్తే నేను వడ్డాణం చేయించుకుందామని, అరవంకిలు చేయించుకుందామని, గాజులు చేయించుకుందామని, ఈ పాపిడి బిళ్ళ కూడా చేయించుకుందామని అనుకున్నాను. చిచి, చెప్పే మాట వినవే. చిచి, నా ఆశలన్నీ అడియాస అయిపోయాయి. నాకు బుద్ధి లేదు. అయ్యో, నా చెప్పుతో నేను కట్టుకోవాలి. మా మమ్మీ చెప్పిన సంబంధం చేసుకుంటే ఎంత బాగుండేది. జీవితమే నాశనం అయిపోయింది. నేను చెప్పే మాట వినవే. లైఫ్ వేస్ట్. అది కాదే, నేను చెప్పే మాట విను. నాకు బుద్ధి లేదు. బాబా పిచ్చి బామ్మ, నేను చెప్పేది వినవే. చెప్పేది వినవే. ఏంటి? కాదు, నాకు పెద్ద సినిమా ఛాన్స్ వచ్చింది. మీకు సినిమా ఛాన్స్ వచ్చిందా? అబ్బా, ఎంత మంచి విషయం చెప్పారండి. ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఎంత? 25 లక్షలు. నాకు తెలుసండి. జీడిపప్పు ఉప్మాను ఫిల్టర్ కాఫీ చేసి తీసుకొస్తాను శ్రీ. ఒక్క నిమిషమే. అలాగే అలాగే అలాగే. ఏమండి, ఆ పక్కింటావిడ్ని మీరు ఎప్పుడైనా చూసారా? పక్కింటావిడ ఎవరు? మంగళ గౌరే? చూశాను. ఆవిడ పొద్దుగా ముద్దుగా ఎర్రగా ఉంటుంది. తర్వాత ఆవిడ నాకు తెలిసి మాస్ కమ్యూనికేషన్స్ లో డిప్లొమా కూడా చేసింది. అవునండి. తర్వాత ఆవిడ చాలా ఫ్యాషనబుల్గా ఉంటుందిరా. ఎలా అంటే కట్ బ్లౌజెస్ వేస్తుంది, తర్వాత లో నెక్ బ్లౌజ్ వేస్తుంది, తర్వాత స్లీవ్లెస్ బ్లౌజెస్ కూడా వేస్తుంది. చాలా చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది. అవునా శ్రీ? ఇంకా మీకు తన గురించి ఇంకా మీకు ఏం తెలుసు? ఇంకా అంటే ఆవిడ హైట్ 5.5 ఇంచెస్, తర్వాత వెయిట్ అయితే 52 kgs. తర్వాత ఇంకా వాళ్ళ హస్బెండ్ పేరు ఏంటి తెలుసా? హస్బెండ్ పేరు భలే గమ్మత్తుగా ఉంటుంది. ఆ హస్బెండ్ పేరు గౌరీశ్వర్. వాళ్ళ హస్బెండ్ పేరు. బాగానే తెలిసే. అవును, ఇంతకీ వాళ్ళ ఇంట్లో కుక్కలు నక్కలు లాంటివి కూడా ఏమైనా ఉన్నాయా? శ్రీలు, కుక్క అంటే గుర్తొచ్చింది. వాళ్ళ ఇంట్లో కుక్క పేరు సిల్కీ. కరెక్టే, సిల్కీ. శ్రీ, ఈ కుక్కలు నక్కల గురించి కాకుండా ఇంకా తన గురించి మీకేం తెలుసు? ఇంకానా, ఆవిడ డిఫరెంట్ టైప్ ఆఫ్ రింగ్స్ వాడుతుంది. తర్వాత డైమండ్ నెక్లెస్ వేస్తుంది. తర్వాత అబ్బా, ఈ జోకాలు ఉంటాయి చూసావా? హ్యాంగింగ్ జోకాలు అది టైప్ లో ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంకా అన్నిటికి మించిరా ఆవిడ వడ్లాలో పెడుతుంది. అది 12 to 15 lakhs ఉంటుంది. లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది ఆ వడ్లాల మీద. అని నేను చూశాను. చూసారా? తర్వాత ఆమె హై హీల్ వేస్తుంది. ఎంతో తెలుసా? 2.5 inch హై హీల్. నాకు తెలుసు బాగా. అవునా శ్రీ, ఇన్ని విషయాలు చాలా బాగా క్లారిటీగా చెప్పారు. బాగుంది. కానీ నాకు ఒక డౌట్. ఆవిడ వెయిట్ 52 kgs అని అంత క్లారిటీగా ఎలా చెప్పారు? అంటే మీరు ఆవిడ ఎత్తుకున్నారా? అది మరి నా వెయిట్ ఎంత? నీ వెయిట్ నేను ఎత్తుకోలేదు కదే. అయితే వెళ్ళి ఆతోటి కాపురం చేయండి. ఒక్క నిమిషం కూర్చోవా? అది కాదురా శ్రీలు, నేను ఆవిడ మ్యారేజ్ బ్యూరోలో ఒకేసారి అప్లికేషన్ పెట్టామన్నమాట. అందుకే ఆవిడ వివరాలు అలా తెలిసింది. అప్లికేషన్స్ ఎందుకు? ఆవిడతో మ్యాచ్ ఫిక్స్ చేసుకోవచ్చు కదా. అది కాదే శ్రీలు, మా మమ్మీ బయట సంబంధాలు ఎందుకురా, మా అన్నయ్య కూతురు శ్రీలు ఉంది కదా, అది ఎట్లాగో మనకు రక్త సంబంధం కదా, నువ్వు శ్రీలను చేసుకుంటే చాలా బాగుంటుందిరా నీ లైఫ్ అని అంది. అందుకే నేను నిన్ను చేసుకున్నాను. అట్లయితే ఆ పక్కింటావిని మీ సిస్టర్ అని చెప్పండి. అప్పుడు మీతో కాపురం చేస్తాను. ఓకేనే, ఆ పక్కింటి ఆవిడ నీకు సిస్టర్ అవుతుంది. ఓకేనా? అలా రండి దారికి.